హలో! వెల్కమ్ టు మై ఛానల్ అదిరే. ఈ వీడియోలో బిగ్ బాస్ నామినేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. సుమనన్న తనూజని నామినేట్ చేశాడు. అండ్ భరణి గారు దివ్యని నామినేట్ చేశారు. తనూజ దివ్యని నామినేట్ చేసింది. దివ్య తనూజని నామినేట్ చేశారు. వీళ్ళు ఏమేమి కారణాలు చెప్పుకొని నామినేట్ చేశారు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమనన్న తనుజని ఎందుకు నామినేట్ చేశారంటే, కెప్టెన్సీ టాస్క్లో తనుజ సంచాలకులుగా వ్యవహరించినప్పుడు రీతు అండ్ సుమనన్న ఆడుతున్న గేమ్లో వీళ్ళు ల్యాడర్ గేమ్ స్టెప్స్ పెట్టడానికి ఆ పజిల్ టాస్క్ ఆడుతుండగా తను సుమనన్న ఆడుతూ ఉండగా సరే అయిపోయింది నువ్వు వెళ్ళు అని ఫాస్ట్గా సుమనన్నకి సపోర్ట్ చేసింది. అయినా సపోర్ట్ చేసినప్పటికీ తను ఆ పజిల్ బాక్స్లో ఫైనల్ స్టెప్ది ప్రాపర్గా పెట్టకపోయేసరికి సంచాలకులు మిగిలిన హౌస్మేట్స్ అందరూ సంచాలకు ఇది సరిగ్గా కాలేదు అని చెప్పంగా సంచాలకులు కూడా రీతు అన్నీ కరెక్ట్గా పెట్టడం వల్ల రీతుని కెప్టెన్గా చెప్పారు. అండ్ నెక్స్ట్ దివ్య తనుజ నామినేట్ చేసింది. నాకు నీ మీద ఏ గ్రడ్జ్ లేదు, నేను ఈరోజు నుంచి నాకు ఎటువంటి గొడవలు లేవు, మన వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను, ఇది ఇంతటితో వదిలేయాలి అని చెప్పింది. అండ్ భరణి గారు దివ్య నామినేట్ చేశారు. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ నువ్వు రేస్ చేసే వాయిస్ని బట్టి నువ్వు బ్యాడ్ అయిపోతున్నావు, బయట కానీ ఇంట్లో కానీ ప్రతిదీ నువ్వు ఇట్లా పట్టించుకుంటే ప్రాబ్లం అయిపోతుంది అంటే ఎవరన్నారు అని మాట్లాడుతుంది దివ్య లెక్కలేనట్టు. నువ్వు అలా అంటే బాగుండదు, రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడితేనే మాట్లాడు, లేకపోతే మాట్లాడబాకు అని గట్టిగా షౌట్ చేసి మరి భరణి గారు దివ్యకి వార్నింగ్ ఇస్తారు. నేను ఫస్ట్ ఫినిష్ చేయని ఆ తర్వాత మాట్లాడదు, నేను ఫినిష్ చేస్తాను ఫస్ట్ అని భరణి గారు తన పాయింట్స్ అన్నీ చెప్తూ ఉండగా నేను అంతకుముందు కూడా ఇదే పాయింట్ మీద నేను బయటికి వెళ్ళేసి వచ్చాను. మళ్ళీ వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఈ బాండింగ్స్ దీని మధ్యలో నన్ను నలిపేస్తున్నారు, మీరిద్దరు గొడవలు వేసుకుంటున్నా మధ్యలో నన్ను లాక్కొని వస్తున్నారు, ఏదన్నా ఉంటే మీ వరకే మాట్లాడుకోండి, నన్ను ఇన్వాల్వ్ చేయబాకండి. ఓకే, నువ్వు ఆ నోరు తగ్గించుకోవడం వల్ల మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. పక్కన వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని వాళ్ళు అన్నదానికి నువ్వు అది కూడా నా మీదకే తీసుకొని వచ్చి అనడం ఏం భావ్యం కాదు. నేను హ్యాపీగానే చేశాను, తనుజకి మంచిగానే చేశాను, మసాజ్ చేశాను, నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను చేశాను, తెలియకపోతే నేను చేయను కదా. ఆల్రెడీ ఆ ట్రీట్మెంట్ నాకు డాక్టర్ చేశాడు. ఓకే, సేమ్ ట్రీట్మెంట్ అన్నారు, సేమ్ ఆయింట్మెంట్ అన్నారు. తనుజకి నేను రుద్దితే నీకు ప్రాబ్లం ఏంటి? ఆ జలస్కి పోకుండా నువ్వు మంచిగా నీ గేమ్ నువ్వు ఆడుకొని నా గేమ్ నన్ను ఆడుకొనిస్తే మనం ఇంకొంచెం బెటర్ పొజిషన్కి వెళ్ళగలుగుతామే అని చెప్తుంది. నెక్స్ట్ తనుజ దివ్యని ఏం నామినేట్ చేసిందంటే, నువ్వు మన ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తిని తీసుకొని వచ్చి బయట వాళ్ళు వచ్చి ఆ పర్సన్ గురించి ఆ పర్సన్ వల్ల మీరు నలిగిపోతున్నారు, మీరు ఆయన్ని పిండి చేస్తున్నారు అని మనకి చెప్పడం కాదు. మనం ఈ రోజు నుంచి దాన్ని వదిలేసి మనం హ్యాపీగా ఉండాలి. నువ్వు అనాల్సింది నువ్వు అన్నావు, నేను అనాల్సింది నేను అన్నాను లాస్ట్ వీక్ గొడవలో. మనం ఇప్పటి నుంచి ఆ గొడవలన్నీ మర్చిపోయి ఆ టాపిక్ మీద ఆయన గురించి మనం మాట్లాడుకొని ఆయన ఏమంటున్నాడు అని ఇట్లా టాపిక్ రాకుండా ఆ టాపిక్ వదిలేసి మనం మంచి ఫ్రెండ్స్గా ఉందాము అని ఇంతటితో మనకున్న నెగిటివిటీ అండ్ సైడ్ అంతా పోవాలి అని నేను కోరుకుంటున్నాను అని చెప్తుంది. దానికి దివ్య కూడా చాలా యాక్సెప్ట్ చేసి తనని మంచిగా హగ్ చేసుకునేదానికని
దగ్గరకొస్తుంది. నాకు తెలిసి దివ్య కావాలనే ఇప్పుడు ఎలిమినేషన్ జోన్ దాకా ఎళ్ళేసొచ్చింది గదా! మనం తనుజతో ఫైట్ పెట్టుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అవుతామని ఇది సేఫ్ ప్లాన్ ఏసినట్టు నాకనిపిచ్చింది. మీరేమంటారు? ఇది సేఫ్ ఆడిందా దివ్య? లేకపోతే కరెక్ట్‌గానే తనుజ చెప్పిన మాటలకి యాక్సెప్ట్ చేసి నిజంగా హార్ట్‌ఫుల్‌గానే యాక్సెప్ట్ చేసి తనని ఫ్రెండ్‌గా స్వీకరించిందంటారా? అండ్ భరణి గారికి కూడా తన పాయింట్ భరణి గారు అన్నీ చెప్పి అన్నీ అయిపోయిన తర్వాత ఎవరు చెప్పారో చెప్పుకో అన్నట్టు అంటే నువ్వు ఫస్ట్ రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడు, నువ్వు విన్నావు కదా మా గురువు గారు ఇట్లా అన్నారని, నువ్వు వాళ్ళ మధ్యలో నలిగిపోతున్నావు, అలా నలిగిపోకుండా నీ పాయింట్ నువ్వు స్ట్రైట్గా పెట్టి మాట్లాడు అని చెప్పారు కదా మా గురువు గారు నాగబాబు గారు. అలా చెప్పినప్పుడు మీరు మళ్ళీ నన్ను ఎందుకు ఇట్లా నేను ఎవరితో ఎలా ఉండాలి అనేది మీరు డిసైడ్ చేయబడలే. మీరు నాకెంత ప్రియారిటీ ఇస్తున్నారు దాన్ని బట్టి నేను మీకు ప్రియారిటీ ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు, నాకు హెల్త్ బాగాలేనప్పుడు చాలా టేక్ కేర్ చేసావు. ఆ సాఫ్ట్ కార్నర్ నీ మీద నాకుంది. దాన్ని నీ మాటల వల్ల నువ్వు దాన్ని అది కోల్పోతున్నావు. అలా కాకుండా నువ్వు నీ మాటలు నువ్వు జాగ్రత్తగా మాట్లాడి నీ స్టాండ్ నువ్వు తీసుకుంటే నా గేమ్కి ఏం ఎఫెక్ట్ కాదు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుందాం. ఇంకా లాస్ట్ 4 వీక్సే ఉన్నాయి. సో ఈ నామినేషన్లో భరణి గారు దివ్యని నామినేట్ చేశారు. ఫస్ట్ ఈ నామినేషన్ టూ లెవెల్స్ జరిగాయి. ఫస్ట్ నామినేషన్లో భరణి గారు తనుజని నామినేట్ చేశారు. ఎందుకంటే ఈ తనుజ అండ్ దివ్య మిస్అండర్స్టాండింగ్ వల్ల నా గేమ్ పాడైపోతుంది, దివ్యతో భరణి గారు వద్దు అంటున్నా ఎలా కులం ఆడుతున్న దివ్య అని తనుజ అంది. వద్దనుకుంటున్నా తన వెనకాల పడుతుందని తనుజ వద్దనుకుంటున్న భరణి గారి వెనకాల పడుతున్నానని తనుజ లాస్ట్ కెప్టెన్సీ టాస్క్లో తను అనింది. దానివల్ల దివ్యకి బాధేసి ట్రిగర్ అయ్యి నిన్ను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నామని కానీ ఇంకేదన్నా మాటలు కానీ దొరలడం, నువ్వెంత అన్నావో నేను అంతే అన్నాను, ఏం అనలేదని ఏం కాదు, నేను అన్నాను ఓకే. దానివల్ల ఆ రోజు జరిగిన ఆర్గ్యుమెంట్స్ అవన్నీ వదిలేసి ఇప్పటి నుంచి ఫ్రెష్గా మన రిలేషన్షిప్ మంచిగా ఆడదాము. అండ్ ఏదన్నా ఫైట్స్ ఉంటే గేమ్ పరంగా మనం ఫైట్స్ పెట్టుకుందాము, మిగిలిన వాటి గురించి మనం ఫైట్స్ పెట్టుకోవడం వేస్ట్ కదా అని దివ్య అండ్ తనుజ ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. తనుజ నిజంగా హార్ట్ఫుల్గా తనని యాక్సెప్ట్ చేసిందంటారా? యాక్సెప్ట్ చేసిందని మీరు కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ సుమన్ గారు కూడా తనుజను నామినేట్ చేసినప్పుడు తనుజ సుమన్ గారికి సపోర్ట్ చేసినప్పటికీ లాస్ట్లో వెళ్ళండి అనడము తనుజ మిస్టేకే. ఎందుకంటే తను వెళ్ళండి అనకపోతే తన్ని ప్రాపర్గా పెట్టిన తర్వాతనే సుమన్ గారు పైకి వెళ్ళేవాళ్ళు. తను చెప్పబట్టే సుమన్ గారు వెళ్ళారు కాబట్టి సో కెప్టెన్షిప్ దానికి గెలవలేకపోయారు. సో ఫైనల్గా రీతు చౌదరి ఈ వారం కెప్టెన్ అయింది. నాగ్ సార్ కూడా అనౌన్స్ చేశారు కదా, పక్క నుండి తనుజ కూడా సపోర్ట్ చేసింది, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్ డెసిషన్ అన్నట్టు రీతు చౌదరి నామినేట్. ప్లీజ్ లైక్